సురేష్ గారితో మాకు అనుబంధం చాలా ప్రియమైనది, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి కదా దైవజనుడు. ఓసారి రామగుండంలో ఈ వాక్యం చెప్తున్నాను ఈవినింగ్ సెషన్లో. ఒక్క అంశం ఒక రాత్రి అంతా ప్రార్థన చేయగలిగావు నువ్వు ఎప్పుడైనా? ఒక రాత్రి అంతా ఒక అంశం మీద పోరాడి ఎంతకాలం అయింది? ఇలా ఆ రాత్రి ప్రసంగం సాగింది. ఎప్పుడు కూడా ప్రసంగం అయిన తర్వాత అయ్యగారి ముఖం చూస్తే మాకు ధైర్యంగా ఉంటుంది. ఆ ముఖాన్ని బట్టి ఆత్మకార్యం జరిగింది లేదా సొల్లు వాగి వచ్చామా అందు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ తెలిసిపోద్ది. అయ్యగారి ముఖం చూస్తే ఆ ఫేస్ ఫీలింగ్స్ని బట్టి మనకి ఎన్ని మార్కులు వచ్చినా తెలిసిపోద్ది అనమాట. దాన్ని బట్టి ఆ రాత్రి అంతా జాగ్రత్త పడి సరి ప్రార్థన చేసుకుని తెల్లారికి మళ్ళీ సిద్ధపడాలి. ఇంకేమి మాట్లాడక్కర్లేని ముఖం చూస్తే మనకు మార్కులు తెలిసిపోతాయి. మనకి 30 వచ్చినో 50 వచ్చినో 70 మొహం కనపడితే కదా ప్రార్థన చేసుకుందాం అనేప్పటికీ వెళ్ళిపోయారు. ఏదో అవసరం చెల్లుంటారేమో అనుకుంటే ఆ తర్వాత రూమ్కి వెళ్ళినా తలుపు కొట్టినా తీలా అసలు లేరు. నాకు మనసు పాడైపోయింది. నేను సరిగ్గా సిద్ధపడలేదా, సరిగ్గా పరిచయం చేయలేదా, నేను ఆత్మావేశంతో కాక వ్యక్తిగత ఆవేశంతో కానీ మాట్లాడినా, ఎక్కడో తప్పు జరిగింది, ఎక్కడో తేడా వచ్చింది బాబోయ్ అని. నెక్స్ట్ రోజు పగల కొడుకు నేను మాట్లాడాల తప్పి ఎవరో ఒకరిని పెట్టి నా వల్ల కాదు. అయ్యగారు అసలు బయటికి రాట్లా, మాట్లాడతా, ఫోన్ స్విచ్ ఆఫ్, తలుపు వేసేసుకున్నారు. ఏదో తేడా వచ్చేసింది, అది నా వల్లే జరిగింది తేడా. బాబోయ్ మనశాంతి లేకుండా పోయింది. ఎప్పుడో తీరిగ్గా 9 గంటలకి హాయిగా చక్కగా ఫ్రెష్గా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని బయటకు వచ్చారు. నన్ను చూస్తే చాలా ప్రేమగా, చిరునవ్వుగా, సంతోషంగా. ఇది నేను రాత్రి ఎక్స్పెక్ట్ చేసిన ఫేసు. అప్పుడేమో అదృశ్యం అయిపోయింది ఫేసు. నాకు రాత్రి అంతా మనశాంతి లేదు, నిద్ర లేదు, తెల్లవారులు బాధపడుతూ ఉన్నాను, ఎడుతూనే ఉన్నాను. ఇంటికెళ్ళగా అయిపోయింది ప్రభా, ఏం జరిగింది ప్రభా, నేను ఎక్కడ పొరపాటు జరిగింది, అయ్యో పొరపాటు తీసుకొని తీరిగ్గా తిండి తిప్పలేదు, నిద్ర లేదు. పొద్దున్న 9 తిరిగి వచ్చి ఫస్ట్ ఏం అలా ఉన్నారండి, ఇంకెలా ఉంటాం. మొత్తం కరెంటు పోయాక లైట్ అలాగే వెలుగుద్ది. దేవునికి స్తోత్రం. ఇంకేం సౌండ్ లేదు. ఏం లేదయ్యా, బాగానే ఉన్నానండి, బాగానే ఉన్నాను. ఏమైంది రండి కూర్చోండి. నేను బాగానే ఉన్నాను కానీ మొహం కనపడుతుంది కదా ఆయనకి. ఇంకెందుకు సల్లకొచ్చి ముద్ద దాచడం ఎందుకు? అయ్యా మీరు రాత్రి ఎందుకు అయ్యా మధ్యలో వెళ్ళిపోయారు? నాకు ఇంకొక పాయింట్ అటు తిప్పి మాట్లాడతాం రాదా? ఆయన దగ్గర అసలు కుదరదు కదా. ఇంకెందుకు అంటే ఆయన దానికేనా అని ఒక్క అంశం మీద ఒక రాత్రి అంతా ప్రార్థన చేసి ఎంతకాలం అయింది అన్న మాటతో ప్రభు నన్ను దర్శించారు. ఈ మధ్య బాగా సేవలో బిజీ అయిపోయి ఎక్కువసేపు పడుతున్నట్లేదు. ఇంకెందుకు ఆలస్యం చేయాలని ఈ ఒక్క విషయం కొరకు రాత్రి అంతా అదే పని మీద ఉన్నాను. ఇప్పుడే ముగించాను ప్రార్థన. అప్పుడు ఎగిరి గంతేసేసి 1000 ఏనుగుల బలం వచ్చేసింది. అప్పుడు వెళ్ళి మళ్ళీ గదిలోకి మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేసుకొని చాలయ్యా, నాకేంటంటే దైవజనుడు కోపంగా ఉన్నాడా, వెళ్ళిపోయారా, నేనేమన్నా తప్పు జరిగిందా నా వలన, ఏమన్నా నేను పిచ్చి పిచ్చిగా కానీ మాట్లాడానా, ఎక్కడ వచ్చేసింది తేడా, నా ఒక మనశ్శాంతి లేకుండా అయిపోయింది. ఆ తర్వాత కోల్పోయినటువంటి ఆనందానికి 100 రెట్లు వచ్చేసింది అనుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వేల మంది ఆత్మల కన్నంత గొప్ప దైవజనుడు రాత్రంతా ఒక్క అంశం కొరకు ప్రార్థించాలన్న మాటని ఛాలెంజ్గా తీసుకుంటే మన బతుకులు ఇంకెంత తీసుకోవాలి చెప్పండి. ఆలోచించండి ఒకసారి. అంతటి ప్రార్థనా పురుడే, అంతటి ఆత్మల సంపాదకుడే, వేవేలకు జనములకు తండ్రిగా ఉండిన ఒక గొప్ప దైవజనుడే ఒక్క అంశం కొరకు ఒక రాత్రి అంతా ప్రార్థన చేయాలన్న మాటని ఛాలెంజ్గా కానీ తీసుకోగలిగితే మన బ్రతుకులు, మన ప్రార్థన జీవితాలు ఏమాత్రం మనం ఎంతలా తీసుకోవాలి మీరు ఇప్పుడు చెప్పండి నాకు. నేను యాకోబు విషయం అదే అనుకుంటాను. మనం అందరం కలిసి రాత్రి అంతా ప్రార్థన చేయడంలో పెద్ద విషయం ఏముందండి? నేను కన్సెప్ట్ చేస్తాను, మీరు ఇప్పుడు ఇందాక బాబు సాక్ష్యం చెప్పాడు కదా, ఈ ఐఎఫ్జేలు ఏమీ లేనప్పుడు ప్రారంభంలో మేము 10 మంది ఉండేవాళ్ళం. మోకరిస్తే 7 hours దిగటానికి లేదు, టీ బ్రేకులు, ఏ బ్రేకులు లేవు.